దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. పాలిమర్ ఇండస్ట్రీస్ అధినేతగా సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది మనం చెల్లపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మన భారతీయులు హిందూ సాంప్రదాయాలు ఉంటే రకరకాల కులాల వ్యవస్థలు ఉన్నప్పటికి కూడా మనందరికి కూడా అన్ని కులాల మధ్య కూడా మానవత్వం అనే ఒక కులము, గొప్ప కులం ఉంది. విభిన్న భాషల్లో కూడా ఒక మైత్రి ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ఒక యునైటెడ్గా ఈ భారతదేశం అంటే ఒక వెన్నెముక లాంటిది ప్రపంచానికి అనేది నిరూపించడం గత కొన్ని సంవత్సరాల నుంచి జరిగింది. ఫస్ట్ నుంచి కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 1945 నుంచి కూడా జరుగుతుంది. బట్ ఆ అభివృద్ధి అనేది ఇవాళ క్లుప్తంగా ప్రతి దేశ పౌరులకు కూడా ప్రపంచంలో ఒకప్పుడు ఇండియా అంటే ఏమిటి ఎక్కడ అనే పరిస్థితి నుంచి ఇవాళ ఇండియా విజిట్ చేశామా, సో నా జన్మ ధన్యమైందనేది ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అనుకునే అంత లెవెల్ వరకు కూడా మన భారతీయ దేశాన్ని గుర్తించడం అనేది జరిగింది. భారతీయుల యొక్క ఇన్వాల్వ్మెంట్ అంత లెవెల్లో ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో అనుకోండి, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అనుకోండి. ఇవాళ యూరప్ కంట్రీస్ కూడా ప్రతి దేశం కూడా మన వైపే చూస్తున్నాయి. ఎందుకంటే మన వ్యక్తులకి సహనం ఎక్కువ, మంచితనం ఉంది, మేధాశక్తి ఉంది, కష్టపడే గుణం ఉంది, అభివృద్ధి చెందాలనే ఒక మంచి ఉద్దేశం ఉంది. కాబట్టి ప్రపంచంలో అందరూ కూడా మన వైపే ఉన్నారనే దానికి తెలియజేసుకోవడానికి పూర్తిగా సంతోషిస్తాను. నేను సుమారుగా ఒక 30 నుంచి 40 కంట్రీస్ వెళ్ళొచ్చుంటాను. అన్ని కంట్రీస్లో కూడా వెళ్ళినప్పుడు ఆ పౌరుల్ని గమనిస్తుంటాము, అక్కడ వాతావరణం చూస్తుంటాము, ఎన్విరాన్మెంట్ చూసినప్పుడు ఎప్పుడు ఏమైనా ఏ వ్యక్తికైనా సరే భారతదేశంలో పుట్టిన వ్యక్తి మాత్రం భారతదేశంలో అదే ప్లేస్లో ఉంటాడనుకుంటాం, కానీ వేరే చోట మాత్రం ఉండాలనుకోము. ఈవెన్ మనకి ప్రపంచంలో మన భారతీయులు ఎక్కడున్నా కానీ ఒక రోజుకి వచ్చి ఇక్కడే ఉండాలి అనుకునే తత్వానికి వచ్చినాము. పర్టికులర్గా ఇవాళ హైదరాబాద్ సిటీ అనేది కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ సిటీగా, కాస్మోపాలిటన్ సిటీగా ప్రతి ఒక్క భారతీయుడికి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. ఆ విధంగా హైదరాబాద్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. రాబోయే కాలంలో కూడా ఈ మనకు ఉన్న గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానం ప్రకారం మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ అన్నీ కూడా రెసిడెన్షియల్ ఏరియాస్ డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీస్ పరంగా డెవలప్ అవుతాయి, అన్ని విధాలుగా కూడా మనం డెవలప్ అవుతాం. మంచి జరుగుతుంది అనేది పూర్తిగా నాకు విశ్వాసం ఉంది. జరుగుతూనే ఉంటుంది, జరుగుతుంది. ప్రతిరోజు కూడా సంతోషపడేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తిరుపతి వెళ్ళి వచ్చాను అనుకుంటాడు, శ్రీనివాసుడిని దర్శించుకుందాం అంటారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అంటారు. నేను నా భావన ఎప్పుడు కూడా ఆయన పేరు పెట్టుకున్నందుకు నేను ప్రతి క్షణం కూడా నా మనసులోనే ఉంటాడు. నేను కూడా శ్రీనివాసుడితో పాటే నా ప్రయాణం ఉన్నంతకాలం, నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా ఆయన నామస్మరణతోనే నేను కూడా నా జీవితం ముందరికెళ్తుంది. చాలాసార్లు వెళ్ళి రావడం జరిగింది, చాలా మంచిగా చూసి రావడం జరిగింది. స్వామి కూడా ఎవరికి ఎప్పుడు స్వామి అవకాశం ఇస్తాడో అప్పుడు డెఫినెట్లీ స్వామి ఆయనే పిలిపించుకుంటాడు, చేసుకుంటాడు.